దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తరువాతి ఆదివారాలలో చివరి ఆదివారం ఇది. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలను తెలియచేస్తా ఉన్నాను. మొదటిగా పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాల భాగం. అలాగే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచన భాగం. ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలలో నుండి మనం ఈ దినము ధ్యానించడానికి మనం నియమించుకున్న ఏర్పాటు చేసిన వాక్య భాగం సువార్త పాఠ్యభాగం నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 13వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతూ ఉన్నాను. ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. కృపామయ పరిశుద్ధుడాని ఘననామానికి వందనాలు. సంఘ సంవత్సరాది మొదలు సంవత్సరాంత వరకు నీ కాపుదలు ఇచ్చారు. సంఘ సాంవత్సరిక క్యాలెండర్లో చివరి ఆదివారముగా, త్రిత్వములోని చివరి ఆదివారముగా ఈరోజు నేను మహిమపరుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. మరి సమయమున ఆడ్వెంట్ కాలములో, రాకడ కాలములో రాకను గురించిన అనుభవాలు మేము స్మరించుకుంటూ నీవు రెండవ పర్యాయము రాబోతున్న సంగతిని మేము తగు రీతిగా ధ్యానిస్తూ సిద్ధపడడానికి నీ కృప మాపై మెండిగా కుమ్మరించండి. ఈరోజు నీ వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడిన మాటలు మేము కొద్ది నిమిషాలు ధ్యానిస్తూ ఉండగా నాపై మాపై మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల విల దిగనిచ్చి మా ఆత్మలను సంధించి మా ఆత్మీయ పురుషుని బలపరచండి. నా కొరకు మా కొరకు మీరు సెలవులో కాచిన రక్తాన్ని క్రయధనముగానిచ్చి సంపాదించిన నీ సంఘముతో కూడి వచ్చిన విశ్వాసులతో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నిలువబడిన దీనుడనైనా నన్ను మరుగుపరిచి మీరు బయలుపరుచుకుని నీ బిడలతో సంఘముతో నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకొమ్మని నీ సన్నిధి ఆశీర్వాదాలు నీ సన్నిధి దీవెనలు మాపై మెండుగా కుమ్మరించి నీ కృపలో భద్రపరచుమని ప్రార్థిస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వకాలం అంతటిలో ప్రభు మనల్ని తన చల్లని రెక్కల చాటున భద్రపరిచి ఈ కాలములో మనం ఎదుర్కొన్నటువంటి భయంకరమైన వ్యాధి కరోనా వైరస్ నుండి మనలను కాపాడి ఈ త్రిత్వకాలపు ముగింపు ఆదివారంలో ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు కృప చూపించినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు అర్పించుకుంటూ ఉన్నాను. అలాగే ఈ వాక్య ధ్యానముతో ఏకీభవించిన మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కొక్కరిని త్రియేక దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు మన రెండు పాఠ్యభాగాలు దేవుడు మనకు అనుగ్రహించిన, దేవుడు మనతో మాట్లాడిన ఈ రెండు పాఠ్యభాగాలను ఒక నిమిషం వివరించుకుని అందుండి ఒక అంశాన్ని మనం తీసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాస్తూ ఆ సంఘానికి రాసిన మొదటి ఉత్తరంలో తెస్సలోనికలో ఉన్న సంఘాలను హెచ్చరిస్తున్నాడు. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వస్తాడో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులందరూ నెమ్మదిగా ఉంది, ఏమీ లేదు, మనకేమీ సంభవించటం లేదు, తిని త్రాగుదాం అని చెప్పి ఆలోచించుకునేటువంటి సమయములో, భయమేమి లేదని చెప్పుకునే సమయములో గర్భిణీ స్త్రీలకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వస్తుంది. అప్పుడు వారెంత మాత్రము తప్పించుకోలేరు, వారికి నాశనము తటస్థిస్తూ ఉంది. సహోదరులారా, ఆ దినము దొంగవలే
మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఆ దినము దొంగ వలె ప్రభు వస్తాడన్న రోజు మనం చీకటిలో ఉన్నవాళ్ళము కాదు గనక ఈ అనుభవానికి మనం భయపడనక్కరలేదు, దిగులు పడనక్కరలేదు, బెంగపడనక్కరలేదు. ఎందుకంటే మనం పగటి వారము చీకటి వారము కాదు, మనము రాత్రి వారము కాదు. అందుకనే ఇతరుల వలె మనము నిద్రపోయే పరిస్థితులు మనకు లేవు. ఎందుకంటే రాత్రి వేళ నిద్రపోతారు, రాత్రి సంబంధులు నిద్రపోతారు. పగటి వేళ నిద్రపోరు, పగటి సంబంధులు నిద్రపోరు. ఈ వ్యత్యాసాన్ని చాలా ఆధ్యాత్మికమైన మేలుకొలుపు కొరకు మనకు ఏర్పాటు చేస్తూ ఆనాడు తెస్సలోనికే సంఘానికే కాదు, నేడు మనకు కూడా హెచ్చరిక చేస్తున్నట్టుగా ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కరలేదు అని దేవుడు తన వాక్యాన్ని బట్టి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే సువార్త పాఠ్య భాగాన్ని మనం చూస్తే ఆ కాలము గురించి, ఆ సమయమును గురించి, ఆ పెళ్లి కుమారుడు రాకడ గురించి, వధువు సంఘము ఎత్తబడడానికి గురించి, ఆ సంఘము ఆయనను ఎదుర్కోవడానికి గురించి, ఆ మహాదినాన్ని గురించి, ఆ కాలము సమయాన్ని గురించి ఒక చక్కని ఎగ్జాంపుల్గా ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు, 10 మంది కన్యకల గురించి ఆయన మాట్లాడుతూ, వీరిలో ఈ 10 మందిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అక్కడ ఈ ఉపమానంలో చెప్పబడింది ఏంటంటే, పెళ్లి కుమారుడు ఈ రాత్రి గడియలో వస్తున్నాడు. పెళ్లి కుమారుడు ఏ సమయం వస్తాడో తెలీదు, కానీ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి తమ దివిటీలు ఎలుగుతూ ఉండగా, ఆ ఎలుగుతూ ఉండగా ఉన్నటువంటి ఆ వధువులను లేక ఆ కన్యకలను ఆయన తనతో పాటు లోపలికి, అనగా పెండ్లు విందు స్థలానికి తీసుకుని పోతాడు అని చెప్పి ఆ ఉదాహరణను చెబుతాడు. అక్కడ పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైతే, మన దివిటీలలో నూనె అయిపోతే, అవి వెలగకపోతే మనం పెళ్లి కుమారుని ఎదుర్కోలేము, ఆయనతో పాటు లోపల ప్రవేశించలేము అని ఆలోచించిన ఒక 5 వారు దివిటీలలో ఉన్న నూనె కాక అది అయిపోతే మరలా దానిలో నింపుకునేందుకు కొంత నూనెను తమతో పాటు తీసుకెళ్లారు. ఒక 5 ఆ దివిటీలలో ఉన్న నూనెతో దివిటి ఎలుగుతూ వెళ్ళారు. అది అయిపోతుందో, ఏ టైంలో వస్తాడో అనే ఆ ముందు జరగబోయేటువంటి ఆలోచన వారికి లేక వారు వాటిని మట్టుకే వెలిగించుకుని వెళ్ళారు. తీరా పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, మీరు దివిటీలు సిద్ధంగా ఉంచుకోండి అంటే ఆ నూనె అయిపోతుంది అనే ఉద్దేశంతో అయిపోయే సమయానికి ఆ దివిటీలలో మిగిలిన 5 వేసుకుంటే వాళ్ళని అడుగుతారు. అడిగితే ఈ నూనెని మేము వేయడం వల్ల మరలా ఇప్పుడు కూడా ఏమైనా ఆలస్యమైతే మాకు సరిపోదు, మీకు సరిపోదు, కనుక మేము తెచ్చుకున్నది మేము వేసుకుంటాం, మీరు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుని వేసుకుని రండి అని చెప్పి వారికి సలహా ఇచ్చారు. ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చారు. వీరు ఆ నూనెను కొని తెచ్చి డ్యూటీలు వెలిగించుకునే టయానికి లోపలికి వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళు అయ్యా మేము అని చెప్పి తలుపు కొడుతుంటే తీయటం లేదు అనే సందర్భాన్ని, ఒక కథనాన్ని చాలా బాగా చెప్పాడు. అందుకని ఆ దినమునను, ఆ దినమైనను, ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఇక్కడ కాలాన్ని గురించి, ప్రభు రాకడ కాలాన్ని గురించి, ప్రభు దినాన్ని గురించి, ఆ సమయాన్ని గురించి యేసు ప్రభు వారు భూమి మీద ఉండగానే ఆయన మొదటి రాకడ అనంతరం లోక ప్రజలకు ఒక వెలుగు సంబంధమైన ఒక సందేశాన్ని, మేలు కొలిపే ఒక ఉదాహరణని ఈరోజు సువార్త పాఠ్యభాగములో మనకి వినిపించారు, మనకి తెలియచేశారు. ఈరోజు ఆ కాలాన్ని గురించి మన అనుభవం ఏంటి? ఈరోజు ఆ మహాదినాన్ని గురించి మన ఉద్దేశం ఏంటి? ఈరోజు దేవుని మహాదినము వచ్చుట ఎలా తటస్థిస్తుంది? దేవుని మహాదినమునకు మనం ఎలా సిద్ధపడాలి? ఈ 2 కథనాల్లో, ఈ 2 పాఠ్యభాగాల్లో, ఈ 2 సందేశాల్లో ఈ విషయాన్ని చాలా వివరంగా మనకి తేట తెల్లనగా అర్థమయ్యేటట్టుగా ఆ సందర్భాన్ని మనకి సూచించారు. మరి ఆ విషయాన్ని ఈరోజు ధ్యానించుకుందాం కొద్ది నిమిషాలు. కాలం చాలా ప్రాముఖ్యమైనది మనిషికి.
కాలము తిరిగి రానిది, కాలము సంపాదించుకునేది కాదు, కాలము మనము అనుభవించేదే. అది మనము దేవుని అనుగ్రహాన్ని బట్టి పొందుకునేదే. కానీ కాలము, సమయము, సమస్యము కూడా తండ్రి ఆధీనంలో ఉన్నవి, అవి దేవుని ఆధీనములో ఉన్నవి. కాలము అంటే రెప్పపాటు అనే అనుభవాన్ని నుంచి సెకండ్స్లోనికి, ఆ సెకండ్స్లో నుంచి నిమిషాల్లోనికి, ఆ నిమిషాల్లో నుంచి గంటలలోనికి, ఆ గంటలలో నుంచి దినాలలోనికి, ఆ దినాలలో నుంచి వారాలలోనికి, వారాలలో నుంచి నెలలలోనికి, నెలలలో నుంచి సంవత్సరాలలోనికి, ఇలా పోతే యుగాలలోనికి ఈ కాలాలు లెక్కించవచ్చు. ఎంతటి అనుభవం కాలాన్ని గురించి మనం అంచనా వేసి మాట్లాడాలనుకున్నా దినము వీటన్నిటిల్లో చాలా ప్రాముఖ్యమైంది. రెప్పపాటు, గడియ, నిమిషం, గంట, రోజు, నెలలు అనే ఈ అన్నిటి అనుభవాల్లోకెల్లా దినము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకనంటే సృష్టిని చేసేటప్పుడే దినానికి చాలా వాల్యూ ఇచ్చాడు, చాలా విలువ ఇచ్చాడు దేవుడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దినము చాలా ప్రాముఖ్యమైనది. మనం పుట్టినరోజు చేసిన సంవత్సరానికి ఒక రోజు ఆ పుట్టిన దినాన్ని చేస్తాం, సంవత్సరానికి ఒక రోజే చేస్తాం. ఒక జ్ఞాపకార్థ కూడిక చేసిన సంవత్సరానికి ఒక రోజు చేస్తాం, ఆ ఒక రోజే చాలా మనకి ప్రాముఖ్యమైంది. దాని గురించి మోషే చేసిన ప్రార్థనలో ఆయన మాట్లాడిన మాటలో, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము అన్నాడు. 90వ సంకీర్తన. ఐగుప్తు నుంచి కనాను ప్రయాణమవుతున్న మధ్యలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్న ఇజ్రాయేలీల గురించి విజ్ఞాపన చేసినప్పుడు, అక్కడ మనుషుని ఆయుష్కాలాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ ఆయుష్కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇది ఆవిరి వంటిదని వివరించి చెప్పినప్పుడు, ఆ అనుభవంలో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు 90వ సంకీర్తనలో. మన రోజులు మనము లెక్కించుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున అదే అనుభవాన్ని, ఆ మహాదినాన్ని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, అదే అనుభవాన్ని, ఆ దినాన్ని గురించి మనం ఒకసారి మనల్ని మనము దేవుని దగ్గర ఆయత్తపరుచుకోగలిగితే, సిద్ధపరచుకోగలిగితే, మనము ఆ దినము కొరకు ఎలాగూ ఎదురు చూస్తున్నాము. దినము కొరకు ఎదురు చూడడం అనేది ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. పుట్టినరోజు ఉందనుకోండి, నా పుట్టినరోజు పలాని నెల, ఇదిగో ఇంకో 5 రోజులు ఉంది, లేదా 10 రోజులు ఉంది అని ఆ రోజు కొరకు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక పరీక్ష వ్రాసిన వ్యక్తి ఆ రిజల్ట్స్ కోసం ఎదురు చూడాలి అని అంటే ఆ రోజు కోసం చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూసే వ్యక్తి ఆ ఇంటర్వ్యూ దినము కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, ఆ ఉద్యోగంలో ప్రవేశించే దినము కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి తాను కోరినా, ఆశించినా, తాను చూడాలని ఆశపడ్డ రోజు కొరకు చాలా ఎదురు చూస్తూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా సర్వలోకము ఎదురు చూసే ఒక దినం ఉంది. చీకటి సంబంధులు దాన్ని ఎదుర్కోవాలి, వెలుగు సంబంధులు దాన్ని ఎదుర్కోవాలి, మనము ఎదుర్కోవాలి, చీకటి సంబంధులు ఎదుర్కోవాలి. అదే మహాదినము, అదే అంత్యదినము, అదే ప్రభు దినము. అదేమి మీరు వెలుగు దినమని అనుకోవద్దు, అదేమి దేవుడు దినము కనుక ఇది చాలా గొప్పదని అనుకోవద్దు. అది చాలా భయంకరమైన దినము. ఆ దినము కొరకు మీరు ఆశ పెడితే చాలా ప్రమాదం. తేలుగుట్టిందని వెళితే పాము కొడుతుంది, పాము గుట్టిందని వెళితే మరొక ప్రమాదం మనకు అక్కడ ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి అనుభవాలు కలిగిన ఆ దినము కొరకు మనమందరం ఎదురు చూడవలసిన అనుభవం ఉంది. యెహోవా దినము వచ్చుచున్నది గనక ఆనందించండి అంటం లేదు, ఘోషించండి అంటాడు యెషయా ప్రవక్త. ఆ మహాదినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా మీకు శ్రమ అంటాడు పశుల కాపరి ఆమోసు తన ప్రవక్తలో, తన ప్రవచనాల్లో, తన గ్రంథములో. అలాంటి ఆ దినము కొరకు మన అనుభవాలు ఎలాగూ ఉండాలి, అలాంటి ఆ దినపు అనుభవం మనకి ఎలా ఉంటుంది?
మన ప్రవర్తనలో, మన భక్తిలో ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలి. ఆ చీకటి సంబంధుల వలె నిద్రపోకుండా మనం మెలకువగా ఉండాలి. ఈరోజు ఆ దినం కొరకు ఆయత్తపడుతున్నామా? నవంబర్ నెల వచ్చేసింది. నవంబర్ చివరిలో ఉన్నాం. మరొక ఆదివారం, వచ్చే ఆదివారం అడ్వెంట్ ప్రారంభం. అలాంటి అనుభవాల్లో లోకములో ఉన్న క్రైస్తవులందరూ, మరి ముఖ్యంగా మన క్రైస్తవ్యం ఎక్కువగా ఎదురు చూసేది ఒక రోజు, ఒక దినం. ఆ దినం క్రిస్మస్ దినం కొరకు ఎదురు చూస్తున్నారు. అలాగే క్రైస్తవులు, అంతేకాకుండా క్రైస్తవేతరులు అనుకోని రీతిలో కూడా ఎదురు చూసే దినం నూతన సంవత్సరపు దినం, చేదన సంస్కారం, యేసు నామకరణం, యేసుని దేవాలయానికి తీసుకెళ్ళి నామకరణం చేసిన దినం. అందుకనే కాలము చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజున యేసును రక్షకుడిగా అంగీకరించకపోయినా, క్రైస్తవుడైనా అవ్వకపోయినా లోకస్తులందరూ పరోక్షంగా ప్రభువుని అంగీకరిస్తున్నారు. లోకస్తులందరూ కాలము, సమయము, దినము అనేటువంటి అనుభవానికి వస్తే యేసును అంగీకరిస్తున్నారు. 2020 సంవత్సరాలకు ముందు కాలానికి లెక్కలేదు. పలాని రాజుగారి సమయంలో ఆ రాజు పరిపాలించేటప్పుడు ఈ దేశాన్ని, ఈ రాజు ఈ దేశానికి పరిపాలించిన ఎన్నో సంవత్సరంలో భయంకరమైన భూకంపము తర్వాత, లేకపోతే ముందు, లేక ఆ తుఫాను తరువాత, ఇలాంటి కొన్ని గుర్తులు పెట్టుకునే లెక్క పెట్టుకున్నారు కాలాన్ని. కానీ 2020 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడో ఆ రోజు నుంచే శకము ప్రారంభమైంది. ఆ రోజు నుంచి అంతకు పూర్వానికి క్రీస్తు పూర్వమని, ఆ తదుపరి క్రీస్తు శకమని చెప్పి కాలాన్ని లెక్కించుకున్నారు. ఇప్పుడు దేశ ప్రధానైనా, రాజైనా, మంత్రి అయినా, కలెక్టర్ అయినా, అధికారైనా వారు దినాన్ని లెక్కించవలసి వస్తే క్రీస్తు శకమని చెప్పుకునే లెక్కించాలి. ఏ రోజును వారు ప్రారంభించినా యేసుతోనే ప్రారంభిస్తున్నారు. లోకమంతా ఆయన ఇష్టపడినా ఇష్టపడకపోయినా, లోకమంతా ఆయనను అంగీకరించకపోయినా, లోకమంతా ఆయన నియమించిన కాలంలోనే అది ముందుకు సాగుతూ ఉంది. లేకపోతే కాలమే లేదు. కాలాన్ని అనుభవించే పరిస్థితే మనిషికి ఉంది తప్ప కాలాన్ని తన ఆధీనములో ఉంచుకునే పరిస్థితి మనిషికి లేదు. గనుక ఆ కాలాన్ని శాసించిన వ్యక్తి, కాలము సంపూర్ణమైన అనుభవాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తి, కాలము పరిపూర్ణమైన స్థితిని తీసుకుని వచ్చిన వ్యక్తి, ఆ కాలానికి ఒక రూపును తీసుకున్న వ్యక్తి, ఆ కాలానికి ఒక గడియను ఏర్పరిచినటువంటి వ్యక్తి యేసు ప్రభు. అందుకనే క్రీస్తు శకము అని చెబితేనే కానీ కాలానికి లెక్కలేదు, లెక్కించలేము. అలాంటి ఆ యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్న నీవు నేను, ఆ కాలాన్ని ఏర్పాటు చేసిన దేవుణ్ణి ఎదుర్కోవాలని, లేక మహాదినాన్ని, ఆ అంత్య దినాన్ని, ఆ గొప్ప దినాన్ని చూడాలనుకుంటున్న నీవు నేను, మన అనుభవాలు ఎలా ఉంటాయో, ఆ దినం యొక్క అనుభవం ఎలా ఉంటుందో 1-2 మాటలు డైరెక్ట్గా పరిశుద్ధ లేఖన పాఠ్య భాగాల నుంచి మనం చదివి ధ్యానించడం ద్వారా ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా యెషయా ప్రవక్త ఆ దినాన్ని గురించి చెప్పిన మాట, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 6-11 వచనాలు నేను తెలియచేస్తా ఉన్నాను. చూడండి. యెహోవా దినము వచ్చుచున్నదని ఘోషించుడి, యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీ దుర్బలములగును, ప్రతివాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడు దాని వలె వారు వేదన పడెదరు, ఒకరినొకరు తేరి చూతురు, వారి ముఖములు జ్వాలలెవరే ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండగా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనియవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు.
లోకుల చెడుతనము బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదును, బలాత్కారుల గర్వమును అణిచివేసెదను. ఇది ఒక్క పర్యాయం మన మనస్సుల్లో ఉంచి ఆలోచన చేస్తే ఈ అనుభవాలు అతి చేరువన ఉన్నాయి, అతి సమీపమున ఉన్నాయి అనక్కర్లేదు. ఈ అనుభవాలు మన జీవిత కాలములోనే మనం అనుభవిస్తున్నాం, మన జీవిత కాలములోనే మనం చూస్తూ ఉన్నాం, మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అందుకనే మనుషులు ఈరోజు వెండి ఎంత అరుదుగా ఉంటుందో, ఈరోజు బంగారం ఎంత అరుదుగా ఉంటుందో, మనుషులు భూమి మీద అంత అరుదుగా, అంటే అంత తక్కువ సంఖ్యలోనికి తీసుకొస్తాడంట రోజుకి. ఇప్పుడు బంగారం ఎక్కడన్నా కనపడితే అబ్బా బంగారం అని కళ్ళు కద్దుకుని పక్కన నెట్టుకుంటాం. అలాగే తోటి మనిషి ఎవడన్నా కనపడితే అబ్బా ఒక మనిషి కనపడ్డాడు అనే పరిస్థితులు వచ్చే దినాలు ఆసన్నమయ్యాయి. ఇప్పుడు అసలు వాస్తవానికి మనం బస్ స్టాప్కి వెళ్ళినా ఎక్కడ చూసినా మనుషులు, రోడ్డు ఎక్కితే మనుషులు, బస్ స్టాప్ చూసిన మనుషులు, ఎయిర్పోర్ట్లో చూసిన మనుషులు, విస్తారంగా ట్రైన్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడ చూసినా భయంకరమైన మనుషులు. ఆ మనుషులు, ఆ జనాలు కళ్ళారు చూసి విసికెక్కిపోతున్న ఈ అనుభవాలు, ఒకనొక రోజు ఒక మనిషి కనపడితే బాగుండు, ఇంకొక మనిషి మనకు తోడుంటే బాగుండు అనే పరిస్థితులు, బంగారము వెండిని ఎంత అరుదుగా భూమి మీద మనం చూస్తున్నామో అంత అరుదుగా మనుషులు కూడా ఈ లోకములో కనపడే పరిస్థితులు వచ్చేస్తాయి. ఇది ఆ మహాదినానికి ముందు జరుగుతూ ఉంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల భాగం నేను ఒక్కొక్క పర్యాయం చదువుతున్నాను. యెహోవా దినము రావలెనని ఆశ పెట్టుకుని ఉన్న వారలారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది చీకటిగా ఉండదా? ఈ అనుభవాలన్నిటిని జ్ఞాపకం చేస్తూ మీ పండుగ దినాలు నాకు చాలా అసహ్యంగా ఉన్నాయి, మీరు ఏర్పరచుకున్న వ్రత దినాలు నాకు ఇష్టం లేదు, ఆ రోజు మీరు వేస్తున్న ధూపము నాకు, ఆ వాసన నాకు ఇష్టం లేదు, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తీసివేయండి, మీ స్వరమండల నాదము వినుట నాకు ఇష్టము లేదు. ఈ అనుభవాలన్నిటినీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దినము సమీపముగా ఉన్నది. మనము మెలకువగా ఉందాం, మనము వెలుగు సంబంధులుగా ఉందాం. వెలుగు సంబంధుల వలె ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఎత్తబడే అనుభవాలు మనముంటే తప్పనిసరిగా దేవుడు తన రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి మనము మంచి ఆధిక్యత సంపాదించుకున్నటువంటి వ్యక్తులంగా కూడా జీవించగలం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాలు చూస్తే మరొక మాట, ఆ దినాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కానీ మనం కొద్దిగా ఆ ధ్యానించడానికి, మనం ఈ దినము ఈ వాక్యాన్ని విన్న తరువాత ఆ ధ్యానాన్ని మన మనస్సుల్లో ఉంచుకోవడానికి వీలుగా 1-2 సందర్భాలే నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 10వ వచనం, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవున్నవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనం ఆ దినము కొరకు ఎటువంటి ప్రవర్తన, ఏ రీతిగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి అనేది పేతురు గారు తన పత్రికలో వ్రాస్తా ఉన్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఇప్పుడు మన ఆరోగ్యాన్ని గురించి ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాం, మనకున్న సంపాదించుకున్న ఆస్తిని గురించి ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాం, బంగారాన్ని గురించి ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాం, మన బిడ్డల గురించి, మన భార్య గురించి, మన భర్తల గురించి,
మనకిచ్చిన ఈవులు అన్నిటి గురించి ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ మనం జాగ్రత్త తీసుకోవలసింది ఎక్కడనంటే ఆ మహాదినము కొరకు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాల్లో జాగ్రత్త తీసుకుంటున్నా నీవు నేను, ఎన్నో సందర్భాలకి జాగ్రత్తను అనుసరిస్తున్న నీవు నేను. అవి మనకి ఎంత ప్రయోజనం? మనము జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి ఆ సందర్భాలు, ఆ సమయాలు, లేక ఆ పరిస్థితులు మనకు ఎంత ప్రయోజనకరం ఒకసారి ఆలోచన చేసుకుంటే, మనము జాగ్రత్త తీసుకోవలసిన ఆ ప్రభుని రాకడ దినము కొరకు మనం చాలా జాగ్రత్తగా ఆయత్తపడవలసినటువంటి అవకాశం లేక ఆవశ్యకత ఉందని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అదే ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగంలో, పత్రిక పాఠ్య భాగంలో తెలియచేస్తూ ఉంది. కావున ఇతరుల వలె, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులను కాక యుందము. కావున ఇతరుల వలె నిద్రపోక అనగా ఆ కాలాలు సమయాల గురించి మనకు తెలుసు గనక అప్పుడే దేవుడు రాడు, లేక మనము ఇప్పుడు అది జరిగే అవకాశాలు ఏమీ లేవు గనక మనము సంతోషంగా మన కాలాన్ని గడుపుదాం, సంతోషంగా ఉందాం అని ఇలాంటి సొంతగా కాలాన్ని అంచనా వేసేటువంటి మనస్తత్వాలు మాని, కాలం దేవుడు అనుగ్రహిస్తే అనుభవించడమే అంతవరకే. కానీ కాలము సమయము మన చేతిలో లేదు. ఇంకా దేవుని కుమారుడే కాలము సమయాలు దేవుని చేతిలో ఉన్నాయంటాడు ప్రభు. ఆయన నేను ఎప్పుడు మీ దగ్గరకు వస్తానో నేను తెలియదు, ఆయనే చెప్పలేకపోతుంటే మనోళ్ళు పలాని సంవత్సరాలు ఈ లెక్క ఇలాగా పలాని టయానికి ఆయన వచ్చేస్తాడు అంటాడు. వచ్చే ఆయనకే ఆ విషయం తెలీదు. ఆ పరలోకపు పట్టణము నుండి ఆ గవిని బయటకు అడుగు పెట్టే ఆ గడియ ఆయనకు తెలియదు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఆ దేవుని మహా దినము కొరకు, ఆ పరిశుద్ధ దినము కొరకు మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ దేవుడు మనకు హెచ్చరించినట్లుగా తగురీతిగా దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తూ ఆయన రాజ్యములో ప్రవేశించడానికి, ఆ మహాదినములో దేవునిని ఆరాధించి ఆ మహాదినములో ప్రభుని ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వశక్తి మిగిలిన కరుణా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు నాయనా. నాయనా, నీ మహాదినము, ఆ ప్రత్యేకమైన దినము నీ పాదాల దగ్గర మేము ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించావు. ఆ దినమైనను గడి అయినను మాకు తెలియదు నాయనా. కాలమును అనుభవించగలిగిన జీవితమే మాది, కానీ కాలము నీ ఆధీనములో ఉంది ప్రభువా. ఆ కాలములు సమయములు నీ పరిశుద్ధ పాదాల దగ్గర మేము పొందుకునే సమయములు ఏ రీతిగా మేము జీవించాలో ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడావు ప్రభువా. ఆ దినము గురించి మాకు తెలియచేశావు, ఆ సమయాన్ని గురించి మమ్మల్ని హెచ్చరించావు. దాని కొరకు మా జీవితం ఏ రీతిగా ఉండాలో నీ వాక్య ప్రకారంగా హెచ్చరించావు. ఎన్నో హెచ్చరికలు, ఎన్నో సూచనలు ఆ మహాదినము గురించి నీ పరిశుద్ధ గ్రంథములో ఉండగా మేము ధ్యానించడానికి, మననం చేసుకోవడానికి, నీ పాదాల దగ్గర ఈ ధ్యానములో నేను మహిమపరుచుకోవడానికి కొద్దిపాటి సందర్భాన్ని మాత్రం మేము ధ్యానించి ఉండగా, తద్వారా మా ఆత్మలను బలపరుచుకోవడానికి ప్రభువా, ఆ మహాదినములో నిన్ను ఎదుర్కొని నిన్ను మహిమపరుచుకోవడానికి తగు జీవితాన్ని నాకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చలిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింప చేయండి. వినిన వాక్యం వృధా కాకుండా బిడ్డల హృదయాలను భద్రపరచండి ప్రభువా. ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి బిడను, వారి కుటుంబాన్ని దీవించండి. వారి బిడలను దీవించండి. వారికి ఇచ్చిన ఈవులు, పాడి పంటలు, వస్తు వాహనాలు సమస్తాన్ని దీవించండి. అలాగే వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాన్ని దీవించండి. అప్పగించిన పరిచర్యను దీవించండి. సంఘాన్ని దీవించండి. ఎవరైనా ఇంకా ప్రార్థన అవసరతల్లో కరులో ఉంటే అటు బిడలన్నీ గాయం గల చేతులుగా అప్పగించుకుంటున్నాం. మా కొరకు సెలవులో కార్చిన రక్తాన్ని బిడలను ప్రోక్షింపచేసి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాలు దయచేయమని అడుగుతూ ఉన్నాం. మా ప్రభువా, కరోనా వైరస్ నాయన రెండవసారి ప్రబలుతూ ఉన్నదని విన్నాం.
నాయన ఇందు విషయమై నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా దీనమరని పాద చెంత చేర్చుకుని నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభువా. వ్యాధి బారిన పడి మృతి పొంది విడిచి వెళ్ళిన కుటుంబాలను మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. వ్యాధి బారిలో బాధపడుతూ నివిచ్చ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేస్తున్న నాయన డాక్టర్స్ని బట్టి, నర్సెస్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నాయన శానిటేషన్ డిపార్ట్మెంటు బిడలను బట్టి, కుటుంబాలను బట్టి, అలాగే పోలీసు డిపార్ట్మెంటు వారి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా నాయన మా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు, ప్రజల కొరకు, అలాగే మా భారత దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ బారిన ఇబ్బందిలో పడున్న ప్రతి దేశము కొరకై నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నాయన మమ్మలను మీ గాయముగల చేతులకు అప్పగించుకుంటూ నాయన ఈ కడవరి దినాలలో కాలము సమీపించిందని తెలియచేసిన దినాలలో మరి త్రిత్వ కాలాన్ని ముగించుకున్నాం. మేము అడ్వెంట్ కాలములో ప్రవేశిస్తున్నాం. మేము గత రాకను జ్ఞాపకం చేసుకుంటూ నీవు రాబోయే ఆ 2వ రాకడ కొరకు తగు రీతిగా సిద్ధపడే జీవితాన్ని నీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించిన అనుభవాన్ని మమ్మల్ని మేము పెంపొందించుకోవడానికి నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మరుదినహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధల నుంచి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవి అయినవి తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.